శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఈ వీడియోలో మత్స్యావతారం యొక్క కథను చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ మత్స్యావతారం కథ వింటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి, భయాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది, మనసులో భక్తి ధర్మం జనిస్తాయి. ఇలా అనేక ఫలితాలు ఈ మత్స్యావతారం కథను వినడం వల్ల, చదవడం వల్ల పొందవచ్చు. కాబట్టి ఈ వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మత్స్య పురాణం ప్రకారం పూర్వకాలంలో ద్రవిడ దేశానికి మహారాజు మనువు. ఆ మనువుకు మరొక పేరే సత్యవ్రతుడు. కొన్ని ఏళ్ల పాటు ధర్మబద్ధంగా, నీతిగా, నిజాయితీగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఇక చివరికి రాజ్యభారాన్నంతా తన కొడుకులకు అప్పగించి తపస్సు చేసుకోవడం కోసం మలయ పర్వతం వెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని దగ్గరలో ఉన్న నదిలో ఉదయము సాయంత్రము స్నానమాచరించి ప్రతిరోజు నిష్ఠతో భక్తితో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. మనువు యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీ భక్తికి మెచ్చా, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు మనువు, ఓ బ్రహ్మదేవ, ఈ సకల సృష్టి అంతమయ్యేటప్పుడు ఒక మహాప్రళయం వస్తుంది. ఆ మహాప్రళయంలో ఎంతో మంది, ఎన్నో జీవులు తమ ప్రాణాలను కోల్పోతాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు సృష్టిని కాపాడడం కోసం, సృష్టి పునర్నిర్మాణం కోసం కొంతమంది ప్రాణులను కాపాడతాడు. అందులో ఒక ప్రాణిని నేనవ్వాలి. అలాగే కొన్ని ప్రాణులనైనా రక్షించే శక్తిని నాకు వరంగా ఇవ్వమన్నాడు మనువు. నాయన, శ్రీ మహావిష్ణువు నీ కోరికను నెరవేర్చునుగాక, తదాస్తు అంటూ అంతర్ధానమయ్యాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిచ్చిన వరానికి ఎంతో సంతోషించాడు మనువు. తన ఆశ్రమంలోనే ఉంటూ ప్రతిరోజు సంధ్యావందనం చేస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మనువు నదీ స్నానం చేసి ఆ నదిలోని నీటిని తన 2 చేతుల్లో తీసుకొని పితృదేవతలకు తర్పణం విడుస్తూ ఉండగా తన దోసిట్లో ఉన్న నీటిలోకి చేపపిల్ల వచ్చింది. ఆ నీటిని తర్పణంగా ఇస్తే పితృదేవతలు కోపగించుకుంటారేమోనని ఆ నీటిని పారేసి మళ్ళీ దోసిట్లో నీటిని తీసుకున్నాడు. మళ్ళీ ఆ చేపపిల్ల దోసిట్లోకి వచ్చింది. మళ్ళీ ఆ నీటిని వదులుతూ ఉండగా, ఓ మహారాజా, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నేనొక చిన్న చేప పిల్లను. నీవు ఎన్నిసార్లు నీళ్లు తీసుకున్నా మళ్ళీ మళ్ళీ నీ చేతుల్లోకి ఎందుకు వస్తున్నానో తెలుసా? ఈ నదిలో పెద్ద పెద్ద చేపలున్నాయి, పెద్ద పెద్ద మొసళ్ళు కూడా ఉన్నాయి. నేనొక చిన్న చేపని మహారాజా. ఆ పెద్ద చేపలు నన్ను చంపేసి తినేస్తాయి. కాబట్టి నన్ను రక్షించు, నా ప్రాణాలను కాపాడు. నీవు సత్యవ్రతుడవు, అంటే ఎల్లప్పుడూ సత్యమే పలికేవాడివి, ధర్మాత్ముడవు, దయామయుడవు, పైగా మహారాజువి. కాబట్టి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను. ఒక రాజుగా నిన్ను కాపాడమని ఎవరైనా అర్థిస్తే వారిని కాపాడటం నీ ధర్మం మహారాజా. కాబట్టి నన్ను రక్షించు, నా ప్రాణాలను కాపాడు, ఈ నదిలో నుంచి నన్ను కాపాడు అని పరిపరి విధాలుగా వేడుకుంది ఆ చేపపిల్ల. చేప యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్న మనువు ఆ చేప మీద జాలిపడి తన కమండలంలో కొన్ని నీటిని తీసుకొని ఆ కమండలంలో ఆ చేప పిల్లని వేసుకున్నాడు. పని ముగించుకొని కమండలాన్ని చేత పట్టుకొని ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. ఒక్క రాత్రికి రాత్రే ఆ చేప పిల్ల కమండలం అంత పెద్దదిగా మారిపోయింది. ఆశ్చర్యపోయాడు మనువు. అరే, రాత్రికి రాత్రే ఇంత పెద్దగా ఎలా అయింది ఈ చేప అనుకుంటూ ఉండగా, ఓ మహారాజా, నాకు ఈ కమండలములో ఊపిరి ఆడడం లేదు, నన్ను ఇంకొంచెం పెద్ద పాత్రలో వేసి నన్ను కాపాడు అన్నది చేప. వెంటనే మనువు ఆ చేపను కమండలం నుంచి బయటికి తీసి ఒక పెద్ద కుండలో వేశాడు. మళ్ళీ ఒక్క రోజులోనే ఆ కుండ నిండంత పెద్దగా మారిపోయింది చేప. ఓ మహారాజా, నాకు ఈ కుండ సరిపోవడం లేదు, నన్ను ఇంకొంచెం పెద్దగా ఉండే నీటిలో వదులు అని చెప్పింది చేప. నన్ను ఒక చిన్న చెరువులో వేయవా అని అడిగింది చేప. వెంటనే మనువు ఆ చేపను తీసుకుని పక్కనే ఉన్న చిన్న చెరువులో వదిలాడు. మళ్ళీ రాత్రికి రాత్రే ఆ చేప చెరువు అంత పెద్దగా మారిపోయింది. ఓ మహారాజా, ఓ దయగల మహారాజా, నాకు ఈ చెరువు కూడా సరిపోవడం లేదు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని వేడుకుంది చేప. వెంటనే మనువు ఆ చేపను ఈసారి నదిలో వేశాడు. మళ్ళీ ఆ చేప నది నిండా, నది అంత పెద్దగా మారిపోయింది. ఓ మహారాజా, నాకు ఈ నది కూడా సరిపోవడం లేదు, నన్ను రక్షించు అని వేడుకుంటుంది ఆ చేప. మనువుకి ఇదంతా చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. ఈసారి ఆ చేపను సముద్రంలో వేశాడు. సముద్రం అంత పెద్దగా మారిపోయింది చేప. అప్పుడు మనువుకి అనుమానం వచ్చింది. చేప మామూలు చేప కాదు, ఇదేదో అద్భుతమైన శక్తులు ఉన్న చేప. చేపతో ఇలా అన్నాడు, మొదట్లో నీవు నన్ను కాపాడు కాపాడు అంటే నేనేమీ ఆలోచించకుండా నీ మీద జాలిపడి కమండలంలో వేశాను. నీవు రాత్రికి రాత్రే ఆ కమండలం అంతా పెద్దగా అయిపోయావు. ఆ తర్వాత పెద్ద కుండలో వేశాను, ఆ పాత్ర నిండుగా పెరిగిపోయావు. ఆ తర్వాత చెరువులో కూడా వేశాను, నీవు ఆ చెరువు అంతా నిండుగా నిండిపోయావు. ఆ తర్వాత నదిలో కూడా వేశాను, నది అంతా పెద్దగా మారిపోయావు. ఇప్పుడు సముద్రంలో వేస్తే ఈ సముద్రం అంతా పెద్దగా నీ శరీరాన్ని పెంచుకున్నావు. నీవు ఎవరో కాదు,
ఎవరి పేరు స్మరిస్తే సకల పాపాలు హరించుకుపోతాయో, ఎవరి నామస్మరణ చేస్తే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందో, ఎవరి నామం స్మరిస్తే మృత్యుదేవత కూడా భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుందో, ఎవరు ఈ సకల సృష్టి అంతా నిండి ఉన్నారో, ఎవరు ఈ లోకాలన్నింటినీ తనలో కలుపుకున్నారో, ఎవరు ఈ సకల సృష్టిని కాపాడుతున్నారో నీవే కదా తండ్రి ఆ నారాయణుడవు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువువి నీవే కదా తండ్రి ఆ పరమాత్ముడవు. ఓ చేప అవతారం ఎత్తి నన్ను పరీక్షించదలిచావా తండ్రి. ఓ వాసుదేవ, నీకు కోటి కోటి నమస్కారములు. నీవెవరో కాదు, నన్ను అనుగ్రహించడానికి, ఈ సకల సృష్టిని రక్షించడానికి వచ్చావు. ఈ చేప రూపంలో నీ శరీరాన్ని అంచెలంచెలుగా పెంచుతూ నన్ను పరీక్షించావా ఓ జగన్నాథ స్వామి, నీకు కోటి కోటి నమస్కారములు. వెంటనే శ్రీ మహావిష్ణువు చిన్న చిరునవ్వు నవ్వి, నాయనా, నీవు సత్యవ్రతుడవు, ధర్మాన్ని ఆచరించేవాడివి. నీ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మహాప్రళయ సమయంలో శ్రీ మహావిష్ణువు నిన్ను రక్షించాలని కోరుకున్నప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఆ బ్రహ్మదేవుడి యొక్క వరం నిజం చేయడం కోసమే ఈరోజు నీకు నేను దర్శనమిస్తున్నాను. నీ తపస్సుకు నేను కూడా మెచ్చాను, నీ భక్తికి నేను మెచ్చాను, నీ నిష్టకు నేను కరుణించాను. అందుకే నా ఈ దర్శన భాగ్యం కల్పిస్తున్నాను. ఓ సత్యవ్రతుడా, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. అతి తొందరలో ఇంకొక 7 రోజుల్లో ఈ భూమిపై పర్వతాలు, అడవులు, సకల చరాచర జీవులన్నీ కూడా ప్రళయంలో కొట్టుకొని పోతాయి. ఒక మహా ప్రళయం రాబోతుంది. సృష్టి అంతమైపోతుంది. ఈ బ్రహ్మాండమంతా ప్రళయంలో మునిగిపోతుంది. కాబట్టి నేను నిన్ను, కొన్ని జీవ ప్రాణులను, ధాన్యములను, సప్త ఋషులను కాపాడడం కోసం, ఆ ప్రళయం నుండి మీ అందరినీ రక్షించడం కోసం ఒక నౌకని సృష్టించాను. నీవు సప్త ఋషులను, ధాన్యములను, మొక్కలను, వివిధ రకములైన ప్రాణములను నీవు ఆ నౌకలోకి ఎక్కించాలి. నీవు నేను చెప్పిన కర్తవ్యాన్ని పూర్తి చేయి. నౌకలో అన్ని జీవరాశులను, అన్ని విత్తనములను, సకల సృష్టికి, నూతన సృష్టికి అవసరమైనటువంటి అన్నింటినీ సేకరించి నీవు కూడా నౌకలో ఎక్కి ఉండు. నేను వచ్చి రక్షిస్తాను అన్నాడు శ్రీ మహావిష్ణువు. ఎంతో సంతోషించాడు మనువు. ఓ వాసుదేవ, ధన్యుడను. తండ్రి నారాయణ, నాకొక చిన్న సందేహము వచ్చింది. అంత పెద్ద మహాప్రళయం వచ్చినప్పుడు నేను అన్ని జీవరాశులను ఎలా ఈ నౌకను ఎక్కించగలను? ఆ సమయంలో నీవు ఎక్కడ ఉంటావో నేను ఎలా చేరుకోగలను తండ్రి అని అన్నాడు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వి, నాయన సత్యవ్రతుడా, నీవు మనసులో స్మరిస్తే చాలు, అది నేను వింటాను. నీవే కాదు, ఏ ప్రాణి అయినా హరినామ స్మరణ చేసిన వెంటనే వారికి నేను ప్రత్యక్షమవుతాను. నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను. వారు కోరుకున్న కోరికలను నేను నెరవేరుస్తాను. సకల సృష్టిని కాపాడేది నేనే. కాబట్టి ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నేను చెప్పిన కర్తవ్యాన్ని నిర్వర్తించు నాయనా అన్నాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగానే సరిగ్గా 7 రోజుల పాటు భయంకరమైన వర్షపాతం వచ్చింది. సముద్రాలన్నీ నిండిపోయాయి. సూర్య చంద్రులు మాయమైపోయారు. సకల సృష్టి అంతా అంధకారంలో నిండిపోయింది. భయంకరమైన ప్రళయం ఆరంభమైంది. పెద్ద పెద్ద కెరటాలు, సముద్రాలు ఉప్పొంగిపోతున్నాయి. ఇంతలో శ్రీ మహావిష్ణువు సృష్టించిన ఒక నావ మనువు దగ్గరికి వచ్చింది. మనువు ఆ నౌకలోకి తాను సేకరించిన ధాన్యములను, ప్రాణులను, సప్తర్షులను ఆ నౌకలోకి ఎక్కించాడు. ఇంతలో ఆ సముద్రంలో నుంచి ఒక పెద్ద పాము వచ్చింది. ఆ పాము మరెవరో కాదు, శేషనాగు. శేషనాగును తాడుగా చేసుకొని నౌక యొక్క స్తంభానికి చుట్టాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో ఆదిశేషుని, తాడుగా ఉన్న ఆ ఆదిశేషుని ఆ చేప యొక్క కొమ్ముకు చుట్టుకున్నాడు. భయంకరమైన అలల నుండి, కెరటాల నుండి, ఎగిసిపడుతున్న ఆ కెరటాల నుండి నౌకను రక్షిస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. ఒక పక్క ప్రళయంలో లోకాలు మునిగిపోయి సృష్టి అంతా జలమయమైపోయింది. శ్రీ మహావిష్ణువు ఆ నౌకను రక్షిస్తూ ఒడ్డుకు చేర్చాడు. ఈ విధంగా ప్రళయం ఆగిపోయిన తర్వాత మనువు సప్తర్షుల ద్వారా, మార్కండేయ మహర్షి ద్వారా, శ్రీ మహావిష్ణువు ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఈ సృష్టిని మరలా సృష్టించడం కోసం మొదటి మానవుడిగా మనువుతోనే ప్రారంభించాడు. మనువు నుంచి వచ్చిన వారే మనుషులు. కాబట్టి ఈ మనుషులంతా, మనమందరము కూడా మనువు యొక్క సంతానమే అని గ్రహించాలి. ఓం నమో నారాయణాయ. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతం అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మ్యానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మం 4 పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ సకల సృష్టిని కాపాడేందుకు ఆ శ్రీహరి, ఆ శ్రీ మహావిష్ణువు భూమిపై అవతారాలెత్తుతూ ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం 10 అవతారాలనెత్తాడు ఆ శ్రీ మహావిష్ణువు. అవే దశావతారాలు. ఇందులో మొదటి అవతారమే మత్స్యావతారం. అంటే చేప రూపంలో వచ్చి దుష్ట శిక్షణ చేస్తాడు. మత్స్యావతారం యొక్క మరొక రహస్యమైన కథ కూడా ఉంది. చేప రూపాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు ఆ మహా ప్రళయంలోనే సముద్రంలో దాగి ఉన్న హైగ్రీవుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి ఎలా కాపాడాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.
నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూశారో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.